కాబట్టి దీర్ఘశాంతము అనేటువంటి మాట రాయబడింది. ఇది దేని తెలియజేస్తుందంటే మనలో ఉన్నటువంటి ఓర్పును తెలియజేస్తూ ఉంటున్నది. కాబట్టి ప్రియమైన సోదరి సోదరుడా, ఇంగ్లీష్లో మీరు పేషెన్స్ అని మీరు చూడవచ్చు. కాబట్టి మనం గ్రహించవలసిన సత్యం ఏంటి అంటే మనలో ఓర్పు కలగాలి అంటే మార్గం ఒకటే, ఆత్మ ద్వారానే, పరిశుద్ధాత్మ ద్వారానే మనము ఓర్పు కలిగిన వారముగా మనం ఉండగలం. సామాన్యంగా మానవులమైన మనము మన సొంత శక్తి ద్వారా ఓర్పు కలిగి ఉండడం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే మన శరీరము బలహీనమైనది, మన శరీరము పాప స్వభావం కలిగినది, మన శరీరము ఉద్రేకపూరితమైనది, మన శరీరము ఇట్ ఈస్ అండర్ కంట్రోల్ ఆఫ్ అవర్ హార్మోన్స్, అలాగే కెమికల్ హార్మోన్స్ మీద అది కంట్రోల్ చేయబడేది. కాబట్టి మన చేతిలో లేదు మన శరీరం. ఇలాంటి శరీరంలో ఓర్పు మనము కలిగి ఉండేటువంటి ప్రయత్నం చేయడం అనేది అది దానివల్ల ఫలితం అనేది ఏమీ ఉండదు. కానీ మనం ఏం చేయాలో తెలుసా ప్రియమైన సహోదరి సోదరుడా, మనం ఓర్పు కలిగి ఉండాలంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం అవసరము. we need to have divine help, then only we can have patience in us. మనలో ఓర్పు అనేది మనం కలిగి ఉండగలం. అందుకని విశ్వాసులమైన మనం ఏం చేయాలో తెలుసా, ప్రతి దినము పరిశుద్ధాత్మ యొక్క అధికారానికి మనం అప్పగించుకోవాలి. ఆయన యొక్క అధికారం కిందకి మనం రాగలుగుతూ వచ్చినట్లయితే ఓర్పు అనే ఆత్మ ఫలము సమృద్ధిగా మనలో ఫలించేదిగా ఉంటూ ఉన్నది. కాబట్టి చాలాసార్లు మనం పరిశుద్ధాత్మకు మనం అప్పగించుకోవడం లేదు. మన సొంత ఆలోచనలు, మన సొంత చిత్తము, సొంత ప్రయత్నాలు, సొంత ఆలోచనలలో మనం ముందుకు సాగుతున్నాం. అందుకనే ఓర్పును కోల్పోతున్నాం. కాబట్టి ప్రియమైన సోదరి సోదరుడా, పరిశుద్ధాత్మ యొక్క అధికారం కిందికి మనమందరం రావాలి. అప్పుడే ఆత్మ ఫలం అనేది మనలో ఫలించేదిగా ఉంటున్నది. రెండవదిగా మనం గమనించవలసిన మరొక ప్రాముఖ్యమైన సత్యం ఏంటి అంటే, చూడండి, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాస్తూ ఆయన వారిని మెచ్చుకుంటూ కొన్ని మాటలు వారికి తెలియజేస్తూ వచ్చినాడు. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు మనమందరం కలిసి చదువుదాం. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తునందుల నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనుచు మా ప్రార్థన యందు మీ విషయమై విజ్ఞాపన చేయొచ్చు మీ అందరి నిమిత్తం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. కాబట్టి ఇక్కడ పౌలు తెస్సలోనియలు వారెంతగానో ఓర్పు కలిగి ఉన్నారని ఆయన మెచ్చుకుంటున్నాడు. వారిలో ఓర్పు ఎలా కలిగిందో తెలుసా, నిరీక్షణను బట్టి ఓర్పు కలిగిందంట. కాబట్టి ప్రియమైన సోదరి సోదరుడా, రెండోదిగా మనలో ఓర్పు